ఎంతో రుచిగా ఉండేటువంటి వంకాయ చిలకడదుంప కోసం వంకాయలు మనం 4 పక్షాలుగా కట్ చేసి పెట్టుకుంటామండి. చిలకడదుంపను కూడా చక్రాల్లా కట్ చేసి పెట్టుకుంటాం. బాణాలు పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకుంది, 3 పచ్చిమిర్చి స్లిట్ చేసింది వేసుకున్నాము. రుచి సరిపడా సాల్ట్, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై అవనిస్తామండి ఆయిల్లో. కట్ చేసుకున్నటువంటి వంకాయలు చిలకడదుంపలు కూడా ఇక్కడ యాడ్ చేసేసుకుంటాము. అదేవిధంగా 1½ టీ స్పూన్ కారం యాడ్ చేసేసుకుంటామండి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని ఇలా కుదుపుకున్నట్టు చేసుకుంటాము. ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసి 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడకనిస్తామండి. వంకాయ చిలకడదుంప ఆల్మోస్ట్ మనకు 90% ఉడికిపోవాలి. అప్పుడే చింతపండు గుజ్జు యాడ్ చేస్తాం అనమాట. ఇది ఉడికిందండి. ఇప్పుడు నేను చిన్న కమలాసి చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. దాని నుంచి తీసిన పూర్తి గుజ్జు, ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని 5 నిమిషాల పాటు చక్కగా దీన్ని ఉడకనిస్తామండి. మనకి మంచిగా పులుసు అంతా చక్కగా ఎగిరి దగ్గరికి అవుతుంది అనమాట. ఇంకా వేడివేడిగా సర్వ్ చేయటమేనండి. ఈ వంకాయ